నమస్తే. లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్లో చెరువులు కుంటలు లేకుండా పోతున్నాయి. యథేచ్ఛగా పెరుగుతున్నటువంటి జనారణ్యంలో భావితరాలకు చెరువులంటే ఎలా ఉంటాయో తెలుసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా మహానగరంలో అన్యాక్రాంతమైన చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నివేదిక రూపొందించింది. ఈ జాబితాలో 44 ఏళ్లలో చాలా తటాకాలు కనుమరుగైనట్లుగా తేల్చింది. భాగ్యనగరం చెరువులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ చూద్దాం. భాగ్యనగరంలో డేంజర్ బెల్స్ మోగనున్నాయి. ఒకప్పుడు లేక్ సిటీగా ఉన్న భాగ్యనగరంలో ఇప్పుడు ఆ లేక్స్ కనుమరుగవుతుండడం ప్రధాన సమస్యగా మారింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు కుంటలు కలిపి 400 చెరువులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఆ చెరువులను కాపాడడం కోసం ఏర్పాటైన హైడ్రా సంస్థ కమిషనర్ రంగనాథ్ విడుదల చేసిన వివరాలు భయోందనకు గురిచేస్తుంది. 1979 నుంచి 2023 వరకు నగరంలోని 56 చెరువులపై 44 ఏళ్ల నాటి ఉపగ్రహ చిత్రాలను ఎన్ఆర్ఎస్పీ నుంచి హైడ్రా తీసుకుంది. దాదాపు అన్ని చెరువులు 60 నుంచి 80% వరకు కబ్జాలకు గురైనట్లు గుర్తించారు. కొన్ని చెరువులు మొత్తం నామరూపాలు లేకుండా పోయాయి. 44 ఏళ్ల నాటి ఉపగ్రహ చిత్రాలను ప్రస్తుతం చిత్రాలకు చూడగా ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయో అర్థమవుతుంది. 56 చెరువుల పరిధి అప్పట్లో 10,000 ఎకరాలు ఉండగా తాజాగా కేవలం 4,000 ఎకరాలకు పడిపోయింది. అది కూడా 2023 నాటి లెక్కలు. ఈ ఏడాదితో పోల్చుకుంటే ఈ లెక్కలు తారుమారు కానున్నాయి. మనకి దీంట్లో బేసికల్ గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్ లో ఓపెన్ స్పేసెస్ ని సెక్యూర్ చేయటము, ఇవన్నీ అండ్ నాలాస్ ని కూడా సెక్యూర్ చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉంటుందన్నమాట. సో బేసికల్ గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ బీయింగ్ ఎందుకంటే అది మనకి ఆఫ్ కోర్స్ ఈకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగ్, దీని రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్, ఇట్లా అంత రకరకాలుగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, దాంతోపాటు వచ్చినటువంటి మన సివిక్ లైఫ్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఇవన్నిట్లో కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిక చేస్తుంది. కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో దాదాపు మోర్ దెన్ మన దగ్గర ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి డేటా కూడా మీకు విల్ మేక్ ఏ ప్రజెంటేషన్ పీపీటీ ద్వారా చూపిస్తాము. వాళ్ళు ఒక స్టడీ చేశారు 1979 నుంచి 2023 దాకా, అంటే ఒక 44 yearsలో ఎలా చెరువులు మొత్తం ష్రింక్ అయినాయి అనేది కూడా కొన్ని దాదాపు ఒక 50 పైన చెరువులు డేటా మన దగ్గర వాళ్ళు ఇచ్చింది. మా దగ్గర వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ లైక్ దిస్ కంపెండియం ఆఫ్ లేక్స్ అని చెప్పి, ఇది కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది. సో లాట్ ఆఫ్ దీంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఎవ్రీ లేక్ వైజ్. సో ఇది దీంట్లో కూడా మనకి చాలా డేటా ఉంది. సో వీటిలన్నింటిలో కూడా మనం చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంటుంది అన్నమాట. హైదరాబాద్లో అయితే 60% పైన ఎంక్రోచ్ అయింది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి, 80% అది. అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇది లాస్ట్ ఈ 4-5 yearsలో కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి కూడా మీరు చూస్తారు డేటా ప్రకారం కూడా. సో ఇది ఈ ఎంక్రోచ్మెంట్స్ని ఇప్పుడు మేము మా ఎఫర్ట్, ఇప్పుడు హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయింది ఏదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దామని. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే హుస్సేన్ సాగర్ 21% మేర కుచించుకుపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేశాయి. కుంట్లూరు పెద్ద చెరువు 1.35 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం కేవలం 0.14 చదరపు కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది. అంటే 90% కనుమరుగైంది. తుమ్మలకుంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆల్మాస్ కూడా పెద్ద చెరువు 96% కనుమరుగైపోయింది. మిర్యాలగూడ, నల్ల చెరువు 90% మాయమైంది. కోంపల్లి, కాజగూడ చెరువులు 88% మేర కబ్జాలకు గురయ్యాయి. యాప్రాల్ చెరువు 85% మేర కబ్జాకు గురైంది. గుర్రం చెరువు, జిల్లేడుగూడ చెరువు 85% మేర భూ బకాసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రామంతపూర్ చెరువు 84% మేర తన ఉనికిని కోల్పోయాయి. ఓల్డ్ అల్వాల్ చెరువు, పల్లి చెరువు 82% మేర కబ్జాలకు గురయ్యాయి. ఇలా అన్ని చెరువులు భూ బకాసుల చేతికి చిక్కి బక్కచిక్కిపోయాయి. గొలుసుకట్టు చెరువులని పునరుద్ధరిస్తామని, చెరువులకు నీటిని మళ్లించే నాళాలు పూడిగిపోయాయని, ఆక్రమణతో గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయన్నారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయొద్దన్నారు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేధోమదనం చేస్తామని, పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తామని, నందగిరి హిల్స్ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదని, చందానగర్ లో గత ఏడాది బఫర్ జోన్ లో
నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవడానికి దారి కూడా లేదన్నమాట. ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో అందుకోసం ఎన్నింటినీ కూడా మన రివైవ్లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్లో మనం గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు డూ దిస్. అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు కూడా వాటర్ వెళ్ళే విధంగా ఇది అద్భుతంగా మన గొలుసుకట్టు చెరువులు అంటారు. ఈ గొలుసుకట్టు చెరువుల్లో అది ఎప్పటి నుంచో మనకి హిస్టారికల్గా వచ్చినటువంటి దీన్ని మొత్తం మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి మొత్తం డిస్టర్బ్ చేసి అతలాకుతలం చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చిన్న వర్షానికే కూడా హైదరాబాద్లో మనం ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది, లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ సబ్మర్జ్ అవుతున్నాయంటే కనుక కారణం ఇది. జనాలందరూ కూడా ఏది ప్రభుత్వాలని వ్యవస్థల్ని తిప్పితే కాదు, మనందరూ కూడా బాధ్యత ఉంటుందన్నమాట. ముందు మనం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో అసలు కొనకూడదు, ప్రాపర్టీస్ కొనకూడదు. ఎవరన్నా కొంటుంటే కూడా అది తప్పకుండా అది రేపు ఏంటంటే ముందు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. మేము అందుకోసమే చెప్పాము కూడా, దయచేసి వీటిల్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇమీడియట్గా ముందు మాకు ఆ మెసేజ్ మాకు ఇవ్వండి, మేము కూలగొడతాం, తప్పకుండా డిమాలిష్ చేస్తాం. కొత్తగా వచ్చే స్ట్రక్చర్స్ ఏదున్నా కానీ కూడా ఫస్ట్ ఫేజ్ 1 అని చెప్పారు కదా, ఫర్దర్గా రానివ్వకుండా ఉండడానికి వాటి మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. విల్ బి వెరీ వెరీ రూత్లెస్ ఆన్ ద కన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ ఇన్ FTL అండ్ ఇది బఫర్ జోన్. సో ఎస్పెషల్ కొత్త కన్స్ట్రక్షన్స్, పాత నెక్స్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ గురించి ఇంకా ఫేజ్ 2లో ఫేజ్ 3 ఈ ప్రాసెస్లో వెళ్ళాలి. చెరువులు, నాలాలు, పార్కులు, ఖాళీ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే బాధ్యులపై చర్యలు తప్పవు. కబ్జాలో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్. ప్రభుత్వ ఆస్తుల రక్షణ, చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు భూ కబ్జాలో ప్రమేయం ఉన్న వారందరిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ముంబై తరహాలో ప్రతి ఏటా భాగ్యనగరం వరద ముంపుకు గురి కావటం ఖాయమనే చెప్పాలి. నగరంలో ఉచిత పార్కింగ్ విధానం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అక్రమ పార్కింగ్ వసూళ్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో వినియోగదారులు బహిరంగ దోపిడీకి గురవుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఉచిత పార్కింగ్ పై ప్రభుత్వ ఆదేశాలు పక్కదారిన పడుతున్నాయి. అక్రమదారులు అడ్డగోలుగా దందాలు కొనసాగిస్తున్నారు. ఇదేమిటి అని అడిగితే ఇంతే అంటున్నారు. షాపింగ్కి వెళ్ళినా, సరదాగా సినిమా చూసినా పార్కింగ్ కోసం మాత్రం పైకం చెల్లించాల్సిందే. పేరుకు మాత్రమే ఉచిత పార్కింగ్ అంటూ బోర్డు, కానీ వచ్చిన వారి నుంచి వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేట్ స్థలమైనా వాహనం పార్కింగ్ చేశామంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఇది ప్రస్తుతం మహానగరంలో సాగుతోన్న పార్కింగ్ మాఫియా దందా. హైదరాబాద్ నగరంలో ఉచిత పార్కింగ్ అనేది కాగితాలకు మాత్రమే పరిమితమైంది. మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ ఆసుపత్రులు, రైతు బజార్లు ఇలా ఎక్కడైనా ఉచిత పార్కింగ్ స్థలం ఉంటుంది. కానీ వాహనం తీసుకుని వెళితే మాత్రం పార్కింగ్ ఛార్జెస్ తప్పకుండా చెల్లించాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవాలని, పార్కింగ్ కోసం ఎలాంటి రుసుం చెల్లించొద్దని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పరిమితమైన సమయం ఉన్నంత వరకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అధికారుల ఆదేశాలను పెడచెవిని పెట్టి డబ్బులు వసూలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. పార్కింగ్ నేను అది పర్సనల్ అనుకున్నాను కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని తెలియదు. సో ప్రతిసారి 2 వీలర్కి ఇంత అని, 3 వీలర్కి ఇంత అని తీసుకుంటున్నారు, అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర అయితే 10 తీసుకున్నారు. 2 వీలర్కి 10 అంట, 3 వీలర్కి 15 20 అంతా ఉంది. అలా పే చేయాల్సి వస్తుంది. నేను అడిగితేను ఇక్కడ పెడితే పార్కింగ్కి కంపల్సరీ తీసుకుంటాము అన్నారు. అందువల్ల నేను పర్సనల్ ప్రాపర్టీ అనుకొని చెప్పి పే చేశాను. నాకు ఇప్పుడే తెలిసింది అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని. యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పార్కింగ్ ట్యాక్స్ తీసుకోకూడదని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఎన్నిసార్లు మనం పార్కింగ్ ప్లేస్లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళు పార్కింగ్ దానికి ఫైన్ వేస్తున్నారు. 20 రూపీస్, 30 రూపీస్ అలా అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇప్పుడు చేసి 10 రూపీస్, మేము కొంతసేపే కదా పెట్టింది, 15 మినిట్సే కదా పెట్టింది అని అడిగి 10 రూపీస్ పే చేసి బండి బయటికి తీసుకొని వచ్చామన్నమాట. ఈ విధంగా అమౌంట్ తీసుకోవటం అనేది చాలా తప్పు. అది ఒకసారి గవర్నమెంట్ మీ ద్వారా తెలియజేసి ఈ విధమైనటువంటి కట్టడి చేస్తారని అనుకుంటున్నాం.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే రైతు బజార్లలో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ కోసం ఎలాంటి రుసుం వసూలు చేయొద్దు. కానీ అన్ని ప్రాంతాల్లో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. వాణిజ్య సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్ లో పార్కింగ్ ఛార్జీల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది మార్కెట్, అసలు ఫ్రీ పార్కింగ్ ఉండాలి. ఫ్రీ పార్కింగ్ లేకుండా ఫీజు వసూలు చేస్తున్నారు వీరు. బైక్ వచ్చేసి 10 రూపీస్, కార్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. అసలే రేట్లు ఇది ఇబ్బందిగా ఉన్నాయి జనాలకి. మళ్ళీ ఇందులో అదనంగా పార్కింగ్ ఛార్జెస్ తీసేసుకుంటున్నారు. ఇక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్, గంట సేపు షాపింగ్ చేసినాము, అయినా కానీ ఇక్కడ కంపల్సరీ ఛార్జెస్ చేస్తున్నారు. అడిగితే ఏంటంటే మేము ఇక్కడ ఇది కంపల్సరీ మెయింటైన్ చేయాలి కాబట్టి గవర్నమెంటే వసూలు చేయమన్నారని చెప్తున్నారు. 10 రూపాయలు ఎందుకు అని అంటే కంపల్సరీ పే చేయాలి అని అడుగుతున్నాడు. 10 రూపాయలు తీసుకున్నాడు. పార్కింగ్ ఛార్జీల వసూలుపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ ఆదేశాల ప్రకారం 30 నిమిషాల వరకు ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ సమయం ఉంటే మాత్రం వాహనదారుడు షాపింగ్ చేసినట్టు బిల్లు చూపిస్తే సరిపోతుంది. బిల్లు లేకపోతే మాత్రం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. కానీ నిజానికి అందుకు విరుద్ధంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి వాణిజ్య సంస్థ, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ దశలోనే పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇలా ఫ్రీ పార్కింగ్ ఉన్న చోట ఫీజు వసూలు చేస్తే ఆ బిల్లు పేపర్ తీసుకుని కన్స్యూమర్ కోర్టులో కేసు పెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. నగరంలో షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా పార్కింగ్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు. గతంలో పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఈ మాట పెడచెవిన పెట్టి విచ్చలవిడిగా బహిరంగంగా పార్కింగ్ డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలికి ఫిర్యాదులు రావడంతో ఆమె హెచ్చరించినా ఎటువంటి చలనం లేకుండా ఈ దందా అయితే కొనసాగిస్తున్నారు. దీంతో కొద్ది సమయానికి కూడా ఈ పార్కింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రమేష్, HMTV, హైదరాబాద్. వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి వరద నీటిని సమగ్రంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మించింది. కానీ వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. జీహెచ్ఎంసీ నిర్వహణలోని ఇంకుడు గుంతలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల పరిస్థితి ఇలానే ఉంది. ఇంకుడు గుంతలు భూగర్భ జలాలను పెంచడానికి, సమగ్ర నీటి నిర్వహణకు ఉత్తమమైనవి. మనుషులు విచ్చలవిడిగా నీటిని వాడటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు తీవ్రమైన నీటి కొరత ఎదురవుతోంది. గడిచిన వేసవిలో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలు నీటి కొరతను ఎదుర్కొన్నాయి. అయితే ఈ నీటి సమస్యను అధిగమించేందుకు వరద నీటి సమగ్ర నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జీహెచ్ఎంసీ అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మించింది. నిర్మాణం వరకు బాగానే ఉన్నప్పటికీ ఇంకుడు గుంతల నిర్వహణ పట్ల జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇంకుడు గుంతలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. వర్షాకాలం వరదల ద్వారా వచ్చిన నీరంతా ఇంకుడు గుంతల్లోకి చేరాలి అంటే వాటిలో ఎప్పటికప్పుడు మట్టిని తీస్తూ కంకరతో నింపాల్సి ఉంటుంది. వరద నీరు అంతా అందులోకి సాఫీగా వెళ్లేలా చూడాలి. కానీ జీహెచ్ఎంసీ ఈ దిశగా ఎలాంటి పనులు చేయటం లేదు. ఏదో నిర్మించామా వదిలేశామా అన్న మాదిరిగా వ్యవహరిస్తోంది. ఇటీవల జలమండలి ఇంకుడు గుంతలపై కీలక నిర్ణయం తీసుకుంది. జలమండలి నుంచి ట్యాంకర్లు బుక్ చేసుకునే వారి ఇంటి ముందు ఖచ్చితంగా ఇంకుడు గుంత ఉండాల్సిందే. ఇంకుడు గుంత ఉంటేనే ట్యాంకర్లు ఇచ్చే విధంగా కొత్త నిబంధన తీసుకురానుంది. దీనికోసం సాఫ్ట్వేర్ లో కొన్ని మార్పులు చేయనున్నారు. దీని ద్వారా క్యాన్ నెంబర్ను ఉపయోగించి ట్యాంకర్ బుక్ చేసిన వినియోగదారుడి ఇంటి ముందు ఇంకుడు గుంత ఉందో లేదో ట్రాక్ చేస్తారు. లేని పక్షంలో అతనికి నీటి ట్యాంకర్ను ఇవ్వరు. అయితే ఈ నిర్ణయం హర్షించదగింది అయినప్పటికీ ఇంకుడు గుంతల పట్ల జీహెచ్ఎంసీ నిర్లక్ష్య ధోరణి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలో హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 15 టీఎంసీల వర్షం కురుస్తుంది. అయితే అందులో 10% నీరైనా భూమిలోకి ఇంకితే భూగర్భ జలాలకు ఎలాంటి కొదవ ఉండదు. అయితే వర్షం కురిసినప్పుడల్లా వరద నీరు ఎటూ వెళ్లే దారి లేక రోడ్లపై చేరి గంటల తరబడి నిలిచిపోతోంది. కాంక్రీట్ రోడ్లపై నీరు భూమిలోకి ఇంకదు. దీంతో వరద నీరంతా వృధా అవుతోంది. అదే నీటిని ఇంకుడు గుంతలు నిర్మించి సమగ్రంగా నిర్వహించగలిగితే భూగర్భ జలాలను పెంచుకోవచ్చు.
దీని ద్వారా భవిష్యత్ తరాలకు ఎటువంటి నీటి కొరత లేకుండా చూడొచ్చు. మొత్తం మీద ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి అని చెబుతున్న జీహెచ్ఎంసీ మాత్రం ఆ నియమాన్ని పాటించటం లేదు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని జీహెచ్ఎంసీ నిర్వహణలో ఉన్న గుడి గుంతలను బాగు చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. భూమి మీద సమస్త జీవకోటికి జీవనాధారం నీరు. అటువంటి నీటిని మానవుడు విచ్చలవిడిగా వాడడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. అయితే గత వేసవిలో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలు ఎంతటి నీటి కొరతను ఎదుర్కొన్నాయో మనమంతా చూసాము. అయితే ఈ నీటి సమస్యను తగ్గించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం ఇంకుడు గుంతలు. ప్రతి ఇంటి ముందు కూడా ఇంకుడు గుంతను తీసుకొని వర్షపు నీరు, వ్యర్థ జలాలు అందులోకి వెళ్లే విధంగా చూస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ దిశగా ప్రభుత్వాలు కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాయి. కానీ వీటి నిర్వహణ పట్ల జీహెచ్ఎంసీ నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రతిసారి నీటిని పొదుపుగా వాడండి, ప్రతి ఒక్కరూ ఇండ్ల ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోండి అని చెబుతున్న అధికారులు తమ నిర్వహణలో ఉన్న ఇంకుడు గుంతలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకుడు గుంతలపై జలమండలి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జలమండలి నుండి ఎవరైతే ట్యాంకర్లను బుక్ చేసుకుంటారో వారి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఉంటేనే ట్యాంకర్ ఇచ్చే విధంగా కొత్త నిబంధన తీసుకొస్తుంది. వినియోగదారుల క్యాన్ నెంబర్ని బట్టి ఇంటి ముందు ఇంకుడు గుంత ఉందో లేదో ట్రాక్ చేస్తారు. ఇంకుడు గుంత ఉంటేనే ట్యాంకర్ ఇస్తారు. దీనికోసం సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేస్తుంది. అయితే ప్రతి ఏడు హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 15 టీఎంసీల వరకు వర్షం కురుస్తుంది. ఈ వర్షం 5% కూడా భూమిలోకి ఇంకడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. మొత్తం కురిసిన వర్షంలో 10% నీరు భూమిలోకి ఇంకినా కూడా భూగర్భ జలాలకు ఎలాంటి లోటు ఉండదు. కానీ అలా జరగట్లేదు. వర్షం పడినప్పుడు రోడ్లపైకి చాలా వరద నీరు వచ్చి చేరుతుంది. రోడ్లపైన ఇంకే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే వరద ద్వారా వచ్చిన నీరంతా వాటిలో చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలకు చెప్పడమే కాకుండా తన నిర్వహణలో ఉన్న ఇంకుడు గుంతలను కూడా జీహెచ్ఎంసీ సక్రమంగా నిర్వహించాలి. అలా చేయకపోతే ప్రజలకు చెప్పే స్థానంలో ఉన్న అధికారులు వారి మాటలను వారే ఆచరించిన వారవుతారు. అయితే ఒకసారి మహాత్మా గాంధీ దగ్గరికి ఒక మహిళ ఒక చిన్న బాబుని తీసుకొచ్చి, మా బాబుకి మీరంటే చాలా ఇష్టం, మీరు ఏం చెప్పినా వింటారు, వారికి బెల్లం తినే అలవాటు ఉంది, మానేయమని మేము ఎంత చెప్పినా వినడం లేదు, మీరు చెప్తే వింటారు, మానేయమని చెప్పండి అని చెప్పిందంట. అయితే దానికి మహాత్మా గాంధీ ఆ మహిళను ఒక నెల రోజుల తర్వాత తీసుకురండి అని చెప్పారట. దానికి అయితే ఆ మహిళ నెల రోజుల తర్వాత ఆ బాబుని తీసుకొచ్చి మళ్ళీ మహాత్మా గాంధీతో ఇప్పటికైనా బెల్లం మానేయమని చెప్పండి అని అంటే ఆ బాబుకి మహాత్మా గాంధీ బెల్లం తినొద్దు అని చెప్పారట. దానికి ఆ బాబు సరే అన్నారట. అయితే ఆ మహిళ మహాత్మా గాంధీని అడిగిందట, ఈ విషయం మీరు ఒక్క నెల ముందే మా బాబుకు చెప్తే మానేసేవారు కదా అంటే, అప్పుడు నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, అది నేను ఆచరిస్తూ మీకు చెప్పలేను కాబట్టి నేను మానేసిన తర్వాత మీకు చెప్తున్నాను అన్నారట. కాబట్టి చెప్పే స్థానంలో ఉన్నవారు సక్రమంగా తమ బాధ్యతను నిర్వహించి ఎదుటి వారికి చెప్తే వారు ఆచరిస్తారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు తమ నిర్వహణలో ఉన్న ఇంకుడు గుంతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తే వారు కూడా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతలను నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి, భవిష్యత్ తరాలకు ఎటువంటి నీటి కష్టాలు కూడా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరం ఇంకుడు గుంతలను నిర్మించుకుందాం, భూగర్భ జలాలను పెంచుదాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. తోబుట్టువుల బంధం దేనితో వెలకట్టలేనిది. అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెల బంధం మరింతగా బలపడ్డానికి జరుపుకునే పండగనే రక్షాబంధన్. ఒకప్పుడు దారంతో ప్రారంభమైన రాఖీ ఇప్పుడు ఎన్నో డిజైన్స్, ప్యాటర్న్స్తో మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. భిన్నమైన రాఖీలు కొనడానికి అక్కా చెల్లెళ్ళు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు మహిళలు తెగ షాపింగ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. స్థానికులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రాఖీ సీజన్ నడుస్తోంది. మహిళలంతా తమ సోదరులకు డిఫరెంట్గా రాఖీలు కొనడానికి అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరీ వెళ్ళి కొంటుంటారు. హైదరాబాద్లోని ఏ మార్కెట్లో తక్కువ ధరలకే బెస్ట్ రాఖీలు దొరుకుతాయో కనుక్కుని వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఒక రాఖీ కట్టడం అంటే అన్నకి చెల్లెకి బాండ్ తోటి రాఖీ అనేది మనం ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటాము.
అంటే దూరం అవుతున్నాం అంటే ఇక మనం దానికైతే ఏం రెస్పాన్స్ అయితే ఏమి ఇవ్వలేం కదా, ఇక ఏడుపు తప్ప దానికి మనకి దగ్గర సొల్యూషన్ ఏం కూడా లేదు. ఇక్కడ చాలా రకాల రాఖీలు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్టోన్స్లో ఉన్నాయి, బ్రో అని ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. చిన్నపిల్లలకి డోరిమోన్ అవన్నీ ఉన్నాయి, డిజైన్స్ తోటి అయితే చాలా బాగున్నాయి. ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఏదో ఒక రాఖీ కొని వెళ్ళి కట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మహిళలు తమ సోదరులకు కట్టే రాఖీలు డిఫరెంట్గా ఉండాలి అనుకుంటున్నారు. మహిళలను ఆకట్టుకోవడానికి వ్యాపారులు కూడా వివిధ రకాల రాఖీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పిల్లల కోసమే తయారు చేసిన బొమ్మల రాఖీలు, పెద్దవాళ్ళకి దేవుళ్ల ఫోటోలతో వచ్చే రాఖీలు, పువ్వుల్ని, సిల్వర్వి, మంచి ప్యాటర్న్స్ ఉన్న రాఖీలు అమ్ముతున్నారు. సగటు మహిళలు తక్కువ బడ్జెట్లో మంచి రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయి అని ఆన్లైన్లో కూడా తెగ వెతుకుతున్నారు. రాఖీలు విక్రయించే షాప్స్ వివరాలు తెలుసుకుని అక్కడికి వెళ్లి మరీ కొనుక్కుంటున్నారు. ₹750 వరకు ప్రతి రాఖీ ఉంది, ప్రతి రేంజ్ దొరుకుతుంది మీకు. స్టోన్ రాఖీ ఉంది, కుందన్ రాఖీ ఉంది, సిజెడ్ రాఖీ ఉంది, సిల్వర్ రాఖీ ఉంది, నార్మల్ చైన్ రాఖీస్ ఉన్నాయి, కిడ్స్ రాఖీస్ ఉన్నాయి, ఫ్యాన్సీ రాఖీస్ ఉన్నాయి. ఇప్పుడు రామ్ పరివార్ కొత్తది ఉంది, తాళీ ఉంది మా దగ్గర, జరీ రాఖీ ఉంది, స్టోన్ రాఖీస్ ఉన్నాయి, కుందన్ రాఖీస్ ఉన్నాయి. ఆల్ వెరైటీ ఆఫ్ రాఖీస్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. స్టార్ట్ ₹2 ఫ్రమ్ ₹750 వరకు అవైలబిలిటీ దొరుకుతుంది. ఆపద వచ్చినప్పుడు అరక్షణంలో ముందుండే తోబుట్టువుల బంధం కలకాలం నిలిచిపోవడానికి రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటున్న సోదరమణులకు నగరంలో ఉన్న మంచి డిజైన్స్ గల రాఖీలు ఎంతగానో నచ్చుతున్నాయి. వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధన్. అయితే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకునే ఈ రాఖీ పౌర్ణమికి అన్న చెల్లెళ్ళ బంధంగా గుర్తిస్తారు. అయితే ఈ రోజు జరుపుకోవడానికి చాలామంది అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకి రాఖీలు కొనడానికి అయితే షాపుల దగ్గరికి వచ్చేస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం షాపులన్నీ ఎంత కిటకిటలాడుతున్నాయి రాఖీలతో అని. అయితే చిన్నపిల్లలకు సపరేట్గా మరియు పెద్దవాళ్ళకి ఇంకా సపరేట్గానైతే రకరకాల రాఖీలు మార్కెట్లో అందుబాటులో లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు చిన్నపిల్లలకి కార్టూన్స్ రూపంలోనైతే రాఖీలు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కార్టూన్స్ ఇవి కొత్తగా ఎల్ఈడీస్ మరియు విపరీతమైన సైన్స్ని కూడా ఇంక్లూడ్ చేసి కొత్త లైట్లు వచ్చేటట్టు వాళ్ళు ఇష్టపడే కార్టూన్స్తో సహా ప్రిపేర్ చేసి రాఖీలను అయితే మార్కెట్లో అందుబాటులో ఉంచడం నిజంగా మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా మనం రాఖీలు కట్టుకున్నట్లయితే ఏవైనా ప్లాస్టిక్ పరికరాలను ఉపయోగించి రాఖీలు కట్టడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఈ చిన్నపిల్లలకు సపరేట్గా, పెద్దవారికి ఇంకా సపరేట్గా ఉన్న రాఖీలు అయితే అందరికీ ఎంతో నచ్చుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే రాఖీ పౌర్ణమి రేపే అయినందున చాలామంది ఈరోజే వచ్చి రాఖీలను కొనుగోలు చేయడానికైతే రావడం మనం చూస్తున్నాం. అయితే మొత్తం చూసుకున్నట్లయితే వివిధ రకాల రాఖీలతోనైతే షాప్స్ అన్ని కిటకిటలాడుతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు పురస్కరించుకొని చాలామంది ఊర్లలోకి బయలుదేరుతూ ఉంటారు. అయితే ఇక్కడే కొనుగోలు చేసుకొని వెళ్ళే విధంగానైతే చాలామంది ఆ విధంగానైతే అడుగులు వేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే చాలామంది నగరంలో ఊర్లలో వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తక్కువ ధరకి రాఖీలు లభించడం, డిఫరెంట్ మోడల్స్ లభించడం వలన ఇక్కడనే కొనుగోలు చేసుకొని ఊర్లలోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HMTV. ఇక గత 2 రోజుల పాటు నగరంలో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్లోకి వరద నీరు భారీగా చేరింది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లకు చేరుకుంది. స్లూయిజ్ను 2 ఫీట్లు పైకెత్తి 12 వెంట్ల ద్వారా సర్ప్లస్ నాలాలోకి వదిలారు. హుస్సేన్ సాగర్లోకి వస్తున్న వరదను అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను GHMC అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే రోజు వాతావరణంలో మాత్రం మార్పులు వస్తున్నాయని చెప్పాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చూసుకుంటే ఎండ ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఒక టైంలో చూసుకుంటే నైట్ వరకు మాత్రం వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పాలి. అయితే హైదరాబాద్లో మాత్రం చిన్న వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతూ ఉంటాయి. అయితే కాలనీ నుంచి మెయిన్ సిటీ వరకు ప్రతి ఒక్కరు ఈ లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు అయితే వర్షాకాలంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో
కురుస్తున్న వర్షంతో అయితే ట్యాంక్ బండ్లోని వాటర్ లెవెల్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ అయితే ఈ వర్షం ఏ సమయంలో పడుతుందో చెప్పలేని పరిస్థితి అయితే హైదరాబాద్లో ఉండడంతో మాత్రము జిహెచ్ఎంసీ అప్రమత్తం అవుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటిని కిందకు వర్షం ఎప్పుడైతే భారీగా పడుతుందో ఆ సమయంలో అయితే నీటిని కిందకి వదులుతున్నారు. ఈరోజు నగరంలో అయితే పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన మేరకు ట్యాంక్ బండ్లోని వాటర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ సమయంలో మాత్రం లోతంటి ప్రాంతాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ అయితే అలర్ట్ అవుతూ ఉంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లోని కవాడిగూడ, గాంధీనగర్, అశోక్ నగర్ లాంటి లోతట్టు ప్రాంతాల ప్రజలని మాత్రము జిహెచ్ఎంసీ గత నెల నుంచి అప్రమత్తం చేస్తూ ఉంది. అయితే లోతంటి ప్రాంతాలు ఉన్న వాళ్ళు మాత్రం బయటికి అవసరం ఉంటేనే రావాలి, లేదంటే రావద్దని చెప్పి కూడా జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్తో అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. భారీ వర్షాలు ఉన్న సమయంలో మాత్రం ఈ లోతట్టు ప్రాంతాలకి ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుప్రియా, HM TV, హైదరాబాద్. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అభిషేక్ మను సింఘ్వి దంపతులకు సీఎం రేవంత్ సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. సింఘ్వి దంపతులతో రేవంత్ రెడ్డి ఆయన సతీమణి కాసేపు ముచ్చరించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కె కేశవరావు తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని బరిలో నిలిపింది హైకమాండ్. ఇప్పటికే ఈసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్లో లలిత జ్యువెలరీ 55వ షోరూంను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. చదువుకున్న వారికి ఐటీ ఉద్యోగాలు వస్తాయి, కానీ చదువులేని వారికి లలిత జ్యువెలరీలో ఉపాధి కల్పించే విధంగా తమ సంస్థలు పనిచేస్తాయని అధినేత కిరణ్ కుమార్ అన్నారు. లలిత జ్యువెలరీ వాళ్లు స్థాపించబోయే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ తెలంగాణలో పెట్టాలని, అలాగే అందులో స్వర్ణకారులకు ఉపాధి కల్పించి రాబోయే తరాలకు అండగా నిలవాలని కోరారు. ఈరోజు లలిత జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు 55వ షోరూం ప్రారంభోత్సవ సందర్భంలో నేను, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటగా లలిత జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ, అదేవిధంగా ఇంకా ముందుకు పోతే డైమండ్స్, జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంలో. ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేసినందుకు, ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. దాడులకు నిరసనగా గోషామాల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. పలు హిందూ సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. హిందూ ఆలయాల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. హైదరాబాద్ ధూల్పేట ఆపరేషన్లో భాగంగా ఎక్సైజ్ అధికారి అంజిరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అధికారుల తనిఖీల్లో స్కూటీపై గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల నుంచి కేజీ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నవీన్ సింగ్, గౌతమ్ సింగ్ గా గుర్తించారు. 1500 రూపాయలకు 30 గ్రాముల గంజాయిలాగా విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఎస్వీఎల్ టవర్స్లో సాఫ్ట్ టచ్ పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు హనుమంతరావు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు 4 యువతులతో పాటు 3 విట్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. 6 నెలలుగా వినియోగదారులకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కారు బీభత్సం సృష్టించింది. BMW కారు అతివేగంగా వచ్చి డివైడర్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 4 ఉన్నట్లు గుర్తించారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. HM TV వార్తాగదు, నిజం తాగదు.